నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి దాదాపు 6,000 మందికి పైగా వైసీపీ అభిమానులు, సిద్ధార్థరెడ్డి అభిమానులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా నందికొట్కూరు పట్టణంలోని బ్రహ్మంగారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కలిసి డాక్టర్ సుధీర్ భారీ ర్యాలీగా శాంతి టాకీస్ మీదుగా పటేల్ సెంటర్ కు చేరుకున్నారు. పటేల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుధీర్ మాట్లాడుతూ, నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఈ జన సముద్రానికి కారణం ఒకరు జగన్మోహన్ రెడ్డి అయితే మరొకరు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అని అన్నారు. నేను ఎప్పటికీ మీ వాడినే అని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉందని, కార్యకర్తలు ఎవరూ విశ్రమించకుండా ఈ 20 రోజులు పనిచేసి వైసీపీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తదనంతరం నామినేషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంలో అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి నాయకులు వారి అర్థాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అందరికీ ఆనందించడం విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ అధ్యక్షులుగా గతంలో ఉన్నటువంటి పరిపాలనను గతంలో చూసినటువంటి నాయకత్వాన్ని ముందు మనకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కాకుండా ఏవైతే మన నియోజకవర్గంలో తీరున్న ప్రాజెక్టు కానీ 2 రోడ్లు కానీ ఖచ్చితంగా డెవలప్ చేసాలి. అలాగే గ్రామంకు నందికొట్కూరులో సుధీర్ గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు, నందికొట్కూరు యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక భీమా ఇచ్చి వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేసినప్పుడు ఎంత స్పందన ఉందో ఈరోజు దానికన్నా రెట్టింపు స్పందన ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నందికొట్కూరు నియోజకవర్గానికి అంత మేలు జరిగింది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ముందుకు అభివృద్ధి పరంగా నడుస్తానని చెప్పి 24 సంవత్సరంలో నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమంలో ర్యాలీలో కనీవిని ఎరుగని రీతిలో 20,000 కంటే జన సమాజానికి వచ్చింది. ఇదంతా చూస్తుంటే ఏంటంటే మనకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు, నందికొట్కూరు నుంచి విజయరాజుకి మళ్ళీ విజయగీతం ఎగరవేస్తున్నారు. ఒక ఎమోషన్, ఒక